పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ పీపీపీ విధానం కరెక్ట్ అని వాళ్ళు చెప్పనటువంటి విషయాన్ని చెప్పినట్టుగా ప్రజల్ని మిస్లీడ్ చేస్తూ ఒక ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ని ప్రజల్లోకి పంపించేటువంటి ఓ ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ విషయంలో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఏం చెప్పింది, దాని యొక్క వాస్తవాలు ఏంటనేది ప్రజల దృష్టికి తీసుకువెళ్దామని చెప్పేసి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరుగుతా ఉంది. వాస్తవాల్లోకి వెళ్తే ఆ కమిటీ మెడికల్ ఎడ్యుకేషన్ ని ఎంకరేజ్ చేసి దీన్ని పెంపొందించాలి, దీంట్లో ఉన్నటువంటి ఇంబ్యాలెన్సెస్ గురించి దీంట్లో ప్రస్తావించడం జరిగింది. నేషనల్ యావరేజ్ అంటుంది ఏంటంటే ఒక 10 లక్షల జనాభాకి ఒక 75 ఎంబీబీఎస్ సీట్లు అనేది నేషనల్ యావరేజ్ చెప్తా ఉంది. కొన్ని రాష్ట్రాల్లో నేషనల్ యావరేజ్ కన్నా తక్కువ ఉన్నాయి, కొన్ని రాష్ట్రాల్లో నేషనల్ యావరేజ్ కన్నా ఎక్కువ ఉన్నాయి, కొన్ని అయితే అసలు అంత కూడా లేవు అని చెప్పేసి స్పష్టంగా చెప్తూ కొన్ని ఉదాహరణలు చెప్పుకొచ్చింది. అయితే మన రాష్ట్రంలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ అసమానతలు ఉండకూడదని, ఇంబ్యాలెన్స్ ఉండకూడదని చెప్పేసి ఆనాడే జగనన్న ప్రభుత్వంలో 5 ఏళ్ల కిందే ఒక దూరదృష్టితో ఆలోచించి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మా జగనన్న ప్రభుత్వంలో 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఈ రాష్ట్రం తీసుకురావాలని చెప్పేసి సుమారు 8,500 కోట్లు ఖర్చు చేస్తూ ఒక చక్కటి ఆలోచన శ్రీకారం చుట్టారు. దీంట్లో భాగంగా 7 కాలేజీలు మేము కట్టడం జరిగింది, 5 మేము ప్రారంభించాము. ఆ ఉన్నటువంటి 10 కాలేజీలని ఇంకాస్త పనులు చేసి పూర్తి చేస్తే చంద్రబాబు నాయుడు గారు వచ్చాక అవి కూడా ఈ ప్రజలకు అందుబాటులోకి వచ్చేవి. ఇప్పుడు ఆ ఉన్నటువంటి ఆ 10 కాలేజీలను పీపీపీ అని ముసిగేసి ప్రైవేటైజేషన్ అని చెప్పి దాన్ని మార్కెట్ చేస్తూ ఒక స్కామ్ కి తెరలేపారు చంద్రబాబు నాయుడు గారు. ఈ ఫీజు కొంత ఈ ప్రైవేట్ కాలేజ్ లో పిల్లలు చదువుకోవడానికి, మెడికల్ ఎడ్యుకేషన్ చదవడానికి చాలా ఎక్కువగా ఉంటుంది. 60 లక్షల నుంచి ₹1 కోటి వరకు, లేదా ఇంకెక్కువ ఉన్నా ఆశ్చర్యం లేదు. కానీ ఈ గవర్నమెంట్ వచ్చేసరికి ఏదైతే ప్రతి స్టేట్ కి వాళ్ళ దగ్గర ఫీజు వాళ్ళకు ఉంటుంది. సో కాబట్టి ఆ ఫీ స్ట్రక్చర్ తో పాటు ఇంకొక ఈ కన్సల్టేషన్ ఆఫ్ ద ఫీ రెగ్యులేటరీ కమిటీతో కూడా డిస్కస్ చేసుకుని ఈచ్ ఆఫ్ ద స్టేట్స్ కూడా ఆ 50% సీట్స్ డిసైడ్ చేయొచ్చు అని చెప్పి చెప్తా ఉంది. మెడికల్ ఎడ్యుకేషన్ ని ఎంకరేజ్ చేయడానికి, దాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి కానీ ఎంకరేజ్ చేయడానికి కానీ ఈ చదువులు చదివేటువంటి విద్యార్థులకు అవసరం అయితే డిజర్వింగ్ స్టూడెంట్స్ కి సెంట్రల్ మినిస్టర్, సెంట్రల్ గవర్నమెంట్ అలాగే స్టేట్ గవర్నమెంట్ రెండు కూడా కలిపి పనిచేసి అవసరమైతే ఆ డిజర్వింగ్ స్టూడెంట్స్ కి ఈ మెడికల్ ఎడ్యుకేషన్ చదువుకోవడానికి ఎంకరేజ్ చేద్దాం అనేటువంటి ఆలోచనని రికమెండ్ చేస్తూ చెప్తుంది. అండ్ రెండోది ఇందులో చెప్పినటువంటి పాయింట్, ఒకవేళ బట్ పరిస్థితి అయితే ఇక ఏ ఆప్షన్ లేకపోతే ఆ రాష్ట్రంలో ఆ మెడికల్ సీట్లు తక్కువ ఉండి ఆ మెడికల్ కాలేజ్ కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఉంటే ఆ రాష్ట్రంలో అట్రాక్ట్ చేయడానికి, ఇంకా వైద్య విద్యని పెంపొందించడానికి అవసరమైతే ప్రైవేట్ వాళ్ళని పిలిచి పీపీపీ విధానంలో వాళ్ళని లేనటువంటి పక్షాన, స్టేట్ ఖర్చు పెట్టలేనటువంటి పక్షాన ఉంటే వచ్చి అప్పుడు ఆ ఆలోచనని చూడండి అని చెప్పి ఇందులో స్పష్టంగా చెప్తా ఉంది. అయితే ఇక్కడ మనం ఆలోచిస్తే ఎక్కడా కూడా ఈ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ అనేది ఉన్నటువంటి ఆల్రెడీ ల్యాండ్ ఉండి, గవర్నమెంట్ ల్యాండ్ ఉండి దానికి ఫండ్స్ టైఅప్ చేసి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని లే చేసి ఇంకా కొంత కన్స్ట్రక్షన్ లో ఉన్నటువంటి ఆ కాలేజెస్ కొన్ని చోట్ల కొంతవరకు రిక్రూట్మెంట్ అయినటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ ఇవన్నీ పక్కన పెట్టి ఎక్కడ కూడా ఇవి పీపీపీకి ఇవ్వమని ఎక్కడా కూడా ఈ కమిటీ రికమెండేషన్స్ లో లేవు. ఇది చంద్రబాబు నాయుడు గారికి గాని ఈ కూటమి ప్రభుత్వం గాని ఏమర్థమైందంటే ఇదేదో ఆ కమిటీ వచ్చేసి పీపీపీకి ఇవ్వమంది అంటే ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని, ల్యాండ్ ని, గవర్నమెంట్ ల్యాండ్ ని, ప్రజల ఆస్తిగా ఉన్నటువంటి ఈ మెడికల్ కాలేజ్, ఈ 10 మెడికల్ కాలేజ్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఉన్న పనంగా గవర్నమెంట్ నడపొద్దు, ఇవన్నీ తీసుకెళ్లి ప్రైవేటైజేషన్ అని చెప్పేసి ఎవరో ఒక థర్డ్ పార్టీకి ఇవ్వండి, ఇచ్చి అక్కడ నడపండి అని చెప్పి ఎక్కడా కూడా ఈ కమిటీలో చెప్పలేదు. మరి ఇది చెప్పకుండా వీళ్ళు మాత్రము, చంద్రబాబు నాయుడు గారు మాత్రము వాళ్ళు చెప్పిందని లేనిపోని అబద్దాలని, లేనిపోని ఒక ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ని, లేనిపోని ఒక ఫాల్స్ ప్రాపగాండాన్ని ప్రజల్లోకి పంపించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి నేను చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారికి, నేను సవాల్ విసురుతా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారికి, ఈ కూటమి ప్రభుత్వానికి. ప్రభుత్వంలో ఉన్నటువంటి
ప్రభుత్వ మెడికల్ కాలేజ్ గా ఉన్నటువంటి ఈ కాలేజెస్ ని పీపీకి ఇవ్వమని ఎక్కడైనా ఈ రిపోర్ట్ లో ఈ కమిటీ రికమెండ్ చేసిందా? దీనికి చర్చకు నేను సిద్ధం, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధం. మీరు సిద్ధమేనా? ఎక్కడైనా ఉన్నటువంటి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ని ఆల్రెడీ ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లే చేసినటువంటి దాన్ని పీపీపీకి ఇవ్వండి అని చెప్పి ఈ కమిటీ స్ట్రైట్ అవే ఎక్కడన్నా రికమెండ్ చేసిందా? చేస్తే చెప్పండి, మేము చర్చకు సిద్ధం. మీరు సిద్ధమా? స్టార్టింగ్ నుంచి కూడా ప్రైవేటైజేషనే వాళ్ళ యొక్క ఇంటెన్షన్ గా, ప్రైవేటైజేషనే ఒక విధానము, ఒక ఐడియాలజీగా పెట్టుకొని దాని తగ్గట్టు అడుగులేస్తా ఉన్నారు. ఈ రోజున డిసెంబర్ 11న ఈ కమిటీ రికమెండేషన్ ఇచ్చింది. ఏమని? మెడికల్ ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ చేయాలనే వీళ్ళ రికమెండేషన్ ఇచ్చారు. ఈ మెడికల్ ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ చేయాలని వాళ్ళు చెప్తుంటే, ఇంబ్యాలెన్సెస్ పోవాలని వాళ్ళు చెప్తా ఉంటే, లేదు పీపీపీకే ఇవ్వమని చెప్తుంది. ఇదిగోండి నేను అప్పుడే ఆలోచించాను అని చంద్రబాబు నాయుడు గారు, నేను అప్పుడే ఆలోచించి ఇదే చేస్తున్నానని చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారికి పేదల ఆరోగ్యం మీద చిత్తశుద్ధి లేదు కాబట్టి, ఇలాంటి వంకలతో సాకులతో ఈయన చేయట్లేదు కాబట్టి, అక్కడ ఎంకరేజ్ చేస్తూ చెప్పినటువంటి ఆ కమిటీ చెప్పినటువంటి విషయాల్ని ఇక్కడ తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి ప్రజా ఉద్యమం మహోద్యమం లాగా మారి ఉవ్వెత్తున ఎగిసిపడింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్రంలో చేపట్టినటువంటి ప్రతి గ్రామం నుంచి రచ్చబండ కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి భారీ స్పందన లభించింది. మారుమూల గిరిజన తండాల నుంచి జిల్లా కేంద్రాల వరకు సర్వత్రా కోటి సంతకాల సేకరణకు ప్రజా మద్దతు వెలువెత్తింది. అన్ని వర్గాల ప్రజలు ఇందులో పాల్గొని తమ అభీష్టాన్ని సంతకాల రూపంలో చంద్రబాబు సర్కారుకి చాటి చెప్పారు. వైఎస్ జగన్ కృషితో సాకారమైనటువంటి ప్రభుత్వ వైద్య కళాశాలలను పప్పు బెల్లాల మాదిరిగా చంద్రబాబు ప్రైవేటు వ్యక్తులు కట్టబెట్టడంపై కోట్ల గొంతులు భీకరించేటట్లు చేశాయి. పేదలకు చెరువులో ఉచితంగా సూపర్ స్పెషాలిటీ వైద్యము, మన విద్యార్థులకు ఎంబీబీఎస్ కళలను చిదిమేశారని ర్యాలీలో కదం తొక్కాయి. ప్రభుత్వ భూమి, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, ప్రభుత్వ ఆసుపత్రులు ప్రయోజనం పొందేది మాత్రము ప్రైవేటు వ్యక్తులా అంటూ చంద్రబాబు సర్కారు దుర్మార్గ విధానాలను ఊరులా వాడవాడలా ప్రజలు నిలదీశారు. కోటి సంతకాల సేకరణలో శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున పాల్గొని తమ అభిప్రాయాలని ముక్కుసూటిగా వెల్లడించారు సంతకాల రూపంలో. విద్యా సంస్థల వద్ద నిర్వహించినటువంటి కార్యక్రమంలో సంతకాలు చేసేందుకు విద్యార్థులు పెద్ద ఎత్తున పోటీ పడ్డారు. జిల్లా కేంద్రాల నుంచి భారీ ర్యాలీల నడుమున వాహనాల్లో సోమవారం తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయానికి డీసీఎం వ్యాన్ల ద్వారా, లారీల ద్వారా సంతకాల యొక్క ప్రతులని అన్ని జిల్లా కేంద్రాల నుంచి కేంద్ర కార్యాలయానికి తరలించారు. పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరినటువంటి ఆ కోటి ప్రతులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల 18వ తారీఖున గవర్నర్ గారిని కలిసి నివేదించి ప్రజాస్పందనని వివరించనున్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత రాష్ట్రంలో 11 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 8,480 కోట్ల రూపాయలతో ఒకేసారి ప్రభుత్వ ఆధ్వర్యంలో 17 మెడికల్ కళాశాలను శ్రీకారం చుట్టారని ఈ విధంగా ప్రజలందరూ కూడా గుర్తు చేసుకున్నారు. గత ప్రభుత్వంలోనే అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే 7 కాలేజీలు సిద్ధం కాగా 5 కళాశాలల తరగతులు కూడా మొదలయ్యాయి. పులివెందుల కాలేజీకి అయితే ఎన్ఎంసీ సీట్లను కేటాయించిన చంద్రబాబు ప్రభుత్వం తనకు వద్దు అంటూ అడ్డుకోవడం అనేటువంటి దారుణమని రాష్ట్ర ప్రజలందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభించినటువంటి కోటి సంతకాల ఉద్యమము అత్యంత విజయవంతమైందని, చారిత్రాత్మకంగా నిలిచిందని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు హర్షం వ్యక్తం. రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లా కేంద్రాల్లో సోమవారం నిర్వహించినటువంటి భారీ ర్యాలీలు, అందులో ప్రజల సంతకాల ప్రదర్శన, ఇవన్నీ చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ కూటమి ప్రభుత్వ పాలనను, ఆ యొక్క విధానాలను ప్రజలు ఎంత తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారో స్పష్టంగా తెలియజేస్తుంది. ఈ ఉద్యమానికి అండగా నిలిచినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైనటువంటి 20 లక్షలు 25 లక్షల రూపాయలు బ్యాంకుల్లో రుణాలున్నాయి. వీళ్ళని తీసుకొని పోయి ఇప్పుడు నడు రోడ్డు మీద పెట్టారు. వీళ్ళు బతికేది ఎలా? ఇమీడియట్లీ ఇక్కడే గవర్నమెంట్ రావాలి. వీళ్ళకి సంబంధించిన లోన్లన్నీ కూడా గవర్నమెంట్ తన రెస్పాన్సిబిలిటీ కింద గవర్నమెంటే కట్టేట్టుగా తీసుకోవాలి. నష్టపోయిన వీళ్ళందరికీ కూడా ఇక్కడే స్థలాలు ఇస్తారా, లేకపోతే ఇలాంటి స్థలమే ఇంకో చోట ఇచ్చి ఇంకో ఇల్లు కట్టించి వీళ్ళకి న్యాయం చేస్తారా అన్నది గవర్నమెంట్ డిసైడ్ చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు గట్టిగా ఒకటే చెప్తా ఉన్నా, అయ్యా చంద్రబాబు, నువ్వు గన ఈ కార్యక్రమం చేయకపోతే రేపొద్దున మా ప్రభుత్వం వచ్చిన తర్వాత, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా చెప్తా ఉన్నాను,
ఇదే ఎంక్వైరీ మేమేస్తాం. మిమ్మల్ని కోర్టు ముందర దోషులుగా నిలబెట్టడమే కాకుండా వీళ్ళందరికీ కూడా బాధితులందరికీ కూడా కంటికి రెప్పలా మేమంతా కూడా కాపాడుకుంటూ వీళ్ళందరూ కూడా ఎవరైతే నష్టపోయినారో ప్రతి ఒక్కరికి కూడా ఆ నష్టంలో ప్రభుత్వం భాగస్వామ్యమై వీళ్ళందరికీ తోడుగా ఉంటుందని చెప్పి బాధితుల తరఫున మీ జగనన్న మాటిస్తా ఉన్నాడు అని చెప్పి ప్రతి బాధితుడికి కూడా నేను చెప్తా ఉన్నాను. కేసుకు సంబంధించి అన్ని రకాల సపోర్ట్ కూడా వైఎస్ఆర్సీపీ తరఫున న్యాయానికి సంబంధించిన సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ వీళ్ళ తరఫున ఆర్గ్యూ చేసే దానికోసం లాయర్ల దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి న్యాయం తరఫున ప్రతి ఒక్కరికి కూడా అన్ని రకాల సహాయ సహకారాలు కూడా కొనసాగిస్తామనుకుంటున్నాను. ఈ 2 ఎకరాల 17 సెంట్లకు సంబంధించి దాదాపుగా 42 కుటుంబాలు 25 సంవత్సరాలుగా ఇక్కడే నివాసమై ఉంటున్నాయి. ఇల్లు కట్టుకొని ఉన్నారు. ఈ మాదిరిగా ధ్వంసం చేశారు. సుప్రీంకోర్టులో ఈ స్థలానికి సంబంధించి ఓవైపు ఏమో న్యాయ పోరాటం జరుగుతూ ఉంది. సుప్రీంకోర్టులో పిటిషన్ పెండింగ్ లో ఉంది. డిసెంబర్ 31వ తారీఖు వరకు పోలీసులను ఈ 42 కుటుంబాలకు సుప్రీంకోర్టు ఊరటనిచ్చింది. ఊరట పొందిన ఈ కేసులో ఓవైపున సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉండగానే 31వ తారీఖు వరకు ఊరట ఉండగానే ఇక్కడ పోలీసులను అడ్డు పెట్టుకుని ఏకంగా 200 మంది పోలీసులు ఇక్కడ వచ్చి ప్రైవేట్ పార్టీకి మద్దతు తెలుపుతూ ఈ 42 ఇళ్లకు సంబంధించిన బాధితులను నిర్దాక్షిణ్యంగా వాళ్ళ ఇంట్లో ఉండగానే వాళ్ళ ఇళ్ళన్నీ కూడా పగలగొట్టడం జరిగింది. వీళ్ళందరినీ రోడ్డును పడేయడం జరిగింది. నేను అడుగుతా ఉన్నాను, ప్రభుత్వ పెద్దల ప్రమేయంతోనే వారి సహకారంతోనే వారి ఆశీస్సులతోనే ఇంత అకస్మాత్తుగా సుప్రీంకోర్టులో డిసెంబర్ 31వ తారీఖున వరకు గడువు ఉంది అని తెలిసినా కూడా అధికార దుర్వినియోగం చేస్తూ వీళ్ళందరినీ రోడ్డు పాలు చేయడం జరిగింది. నేను అడుగుతా ఉన్నాను ఇక్కడే, అయ్యా చంద్రబాబు గారు, ఈ 2 ఎకరాల 17 సెంట్లకు సంబంధించి వీటి విలువ ఎంత అని చెప్పి నేను ఇక్కడ అడిగా. 2 ఎకరాల 17 సెంట్లు వీళ్ళు ఇల్లు కట్టుకుని ఏదైతే ఉంటా ఉన్నారో కరెంటు మార్కెట్ విలువ దాదాపుగా 150 కోట్ల పైచీలకోట. ప్రైవేట్ వ్యక్తులు దీంట్లోకి ఎంటర్ అయ్యారు. 2016లో అంటే అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే 1981 సంవత్సరం డేటెడ్ గా 2016లో ఒక ఫేక్ సొసైటీ పెట్టడం జరిగింది. తప్పుడు డాక్యుమెంట్లతో ఒక తప్పుడు సొసైటీ క్రియేట్ చేసి మొత్తం డాక్యుమెంటేషన్ అంతా కూడా ఈ 150 కోట్ల ప్రాపర్టీని కాజేయడం కోసం అడుగులు పడ్డాయి. వీరందరూ చంద్రబాబు నాయుడుతో సన్నిహితులు. నారా లోకేష్ గారి ఇన్వాల్వ్మెంట్, లోకల్ ఎంపీ కేశినేని చిన్ని పూర్తిగా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఇక్కడ కార్పొరేటర్ కూడా జనసేన పార్టీకి సంబంధించిన కార్పొరేటర్ కూడా ఒక ఆయన జనసేన కార్పొరేటర్ సంబంధించిన వాళ్ళ బ్రదర్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఇంతమంది కలిసి అధికార దుర్వినియోగం అనేది ఎలా ఉంటుందన్న దానికి నిదర్శనం ఇది. ఏకంగా ఈ పోలీసులు ఈ అన్యాయస్తులకు మద్దతు ఇస్తూ బుల్డోజర్లు పెట్టి పేదలను మధ్యతరగతి వాళ్ళను రోడ్డు పాలు చేసిన ఘటన ఇది. ఈ ఇంటికి సంబంధించి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్స్ ఇచ్చినారు. ఈ ఇళ్లకు కరెంట్ కనెక్షన్ ఇచ్చినారు, డ్రైనేజ్ కనెక్షన్ ఇచ్చినారు. ఈ ఇంటికి అన్ని రకాల అనుమతులతో పాటు ప్లాన్ అప్రూవల్ చేసి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు వీళ్ళు ఇల్లు కట్టుకుంటా ఉంటే ఇళ్లకు కూడా ప్లాన్ అప్రూవల్స్ శాంక్షన్ చేసి స్టాంప్ వేస్తారు. మరోవైపున బ్యాంకులు వాళ్ళ డ్యూ డెలిజెన్స్ పూర్తి చేసి వీళ్ళందరికీ లోన్లు కూడా ఇచ్చారు. ఇక్కడ ఉన్న వాళ్ళు దాదాపుగా ఒక్కొక్కరు 20 లక్షలు 25 లక్షల రూపాయలు పైన వీళ్ళంతా కూడా లోన్లు కూడా తీసుకుని ఎన్నో సంవత్సరాలుగా వీళ్ళు ఈఎంఐలు కూడా కడతా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, స్థలం వేరొకరిదే అయితే రిజిస్ట్రేషన్ మీరు ఎలా చేయించారు అని అడుగుతా ఉన్నా. స్థలం వేరొకరిదే అయితే బిల్డింగ్ అప్రూవల్ ప్లాన్స్ ఎలా ఇచ్చారు అని అడుగుతా ఉన్నా. స్థలాలు వేరొకరివే అయితే ఈ ఇళ్లకు కరెంటు, డ్రైనేజు, ఇతర కనెక్షన్స్ అన్ని ఎలా ఇచ్చారు అని అడుగుతా ఉన్నా. వేరొకరిదే ఈ స్థలం అయితే వీటికి ఇక్కడ ఉన్న వాళ్లకు బ్యాంకు లోన్లు ఎలా ఇచ్చారు అని అడుగుతా ఉన్నా. రిజిస్ట్రేషన్లు చేశారు, బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్స్ ఇచ్చారు, అన్ని రకాల పర్మిషన్స్ ఇచ్చినారు. చివరికి వీరికి బ్యాంకులు వాళ్ళు లోన్లు కూడా ఇచ్చాయి వాళ్ళ డ్యూ డెలిజెన్స్ పూర్తి చేసి. మన ఇన్ని సవ్యంగా ఉన్నప్పుడు ఇది ఏ రకంగా గవర్నమెంట్ ముందుకు వచ్చి వీళ్ళకి ఎటువంటి న్యాయము చేయాలి అని కనీసం ఆలోచన కూడా లేకుండా, ఎటువంటి ముందస్తు నోటీసు కూడా ఇవ్వకుండా వీళ్ళ ఇళ్లలో ఉండగానే 200 మంది పోలీసులు పైసలకు వచ్చి ప్రైవేట్ వ్యక్తులకు మద్దతు ఇస్తూ పొక్లేన్లు పెట్టి, జేసీబీలు పెట్టి, బుల్డోజర్లు పెట్టి ఏకంగా బిల్డింగులు పగలగొట్టడం జరిగింది. నేను అడుగుతా ఉన్నాను, వీళ్ళు చాలా మంది చెప్పడం కూడా జరిగింది. ఈ స్థలాలు మళ్ళీ క్రయ విక్రయాలు జరిగేటప్పుడు కూడా పలు సందర్భాలలో ఇక్కడ వాళ్ళంతా కూడా పేపర్లో
అడ్వర్టైజ్మెంట్లు కూడా ఇచ్చినారు. ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే తెలియజెప్పాలి అని చెప్పి పత్రికా ప్రకటనలు కూడా ఇచ్చారు. పత్రికా ప్రకటనలు ఇచ్చినప్పుడు కూడా ఎవరు కూడా అభ్యంతరాలు ఎక్కడా కూడా వెలుబుచ్చలేదు. అలాంటిది 25 సంవత్సరాలుగా ఇక్కడ ఇలాగే ఉంటే వీళ్ళను బుల్డోజర్లు పెట్టి ప్రైవేట్ వ్యక్తులకు మేలు చేసేందుకు ఇవాళ వాల్యూలో 150 కోట్ల పైసలకు వాల్యూ ఉన్న ఈ ప్రాపర్టీని కబ్జా చేసేందుకు ఏకంగా చంద్రబాబు నాయుడు, ఆయన కొడుకు, ఆయన పార్టీకి సంబంధించిన ఎంపీ, జనసేన పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లు ఇంతమంది ఒకటై పేదలను నిస్సహాయాలుగా ఈ రోజు రోడ్డు మీద నిలబెట్టించారు. ఇటువంటి పరిస్థితిలో వచ్చినప్పుడు వీళ్ళంతా వెళ్లి కంప్లైంట్లు కూడా ఇచ్చినారు. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు కలిసినారు. చంద్రబాబు నాయుడు 3 సార్లు కలిసినారు. లోకేష్ 2 సార్లు కలిసినారు. అర్జీలు ఇచ్చినారు. చివరికి ఎవరికైతే వీళ్ళు అర్జీలు ఇచ్చినారో వాళ్ళే కుట్ర పన్ని వాళ్ళ ఎంపీలు, వాళ్ళకి సంబంధించిన కార్పొరేటర్ వీళ్ళంతా కలిసి కుట్ర పన్ని ఏ రకంగా వీళ్ళంతా కూడా వీళ్ళకి అన్యాయం చేశారు అన్న దానికి నిదర్శనం ఇది. ఎక్కడైనా చిన్న లిటిగేషన్లు ఎక్కడైనా ఉంటే డైరెక్ట్ గా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు, ఎమ్మెల్యేలు ఇన్వాల్వ్ అయిపోతా ఉన్నారు. లిటిగేషన్ ఉన్న చోట వీళ్ళంతటి వీళ్ళే అడుగు పెట్టేసి ఆ ల్యాండ్ కబ్జా చేసేస్తా ఉన్నారు. కొన్ని చోట్ల వీళ్ళే లిటిగేషన్ క్రియేట్ చేస్తా ఉన్నారు. వీళ్ళే నిషేధిత జాబితాలో ప్రాపర్టీస్ ను బలవంతంగా పెట్టించేసేస్తున్నారు. వీళ్ళే లిటిగేషన్ క్రియేట్ చేసి వీళ్ళే కూడా కబ్జాలు చేసే కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే రకమైన అన్యాయం కొనసాగుతానే ఉంది. దీంట్లో సిబిఐ ఎంక్వైరీ జరిగించాలి. ఇక్కడ ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు కొడుకు, ఏ రకంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎంపీ, ఏ రకంగా వీళ్ళంతా కూడా ఇన్వాల్వ్ అయ్యి ఇంక్లూడింగ్ జనసేన కార్పొరేటర్ సహా ఏ రకంగా వీళ్ళంతా కూడా దీన్ని కబ్జా చేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు అనేది ప్రజలకు తెలియాలి. పేద ప్రజల ఆస్తుల మీద ఏ రకంగా కన్నేశారు అన్నది కూడా ఇవన్నీ బయటికి రావాలి. ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కోర్టుల్లో ప్రజల తరపున, పేదల తరపున, మధ్యతరగతి వాళ్ళ తరపున ఆర్గ్యుమెంట్ చేయాల్సింది పోయి, వాళ్లకు తరపున నిలబడాల్సింది పోయి, వీళ్లకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా కోర్టులలో వ్యతిరేక అఫిడవిట్లు, వ్యతిరేక పిటిషన్స్ వేసి వీళ్ళకి అన్యాయం చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం తన పాత్ర తాను పోషించింది. వీటి అన్నిటి మీద కూడా ఎంక్వైరీ జరగాలి. జరిగి దోషులను, అది చంద్రబాబు నాయుడు కావచ్చు, లోకేష్ కావచ్చు, తెలుగుదేశం పార్టీ విజయవాడ ఎంపీ కావచ్చు, జనసేన కార్పొరేటర్ కావచ్చు, వీరందరి పాత్ర మీద కూడా ఎంక్వైరీ జరగాలి. అబద్ధాలు చెప్పడంలో ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్న తెలుగుదేశం పార్టీ. గతంలో రాజశేఖర రెడ్డి గారు మాట చెప్పారు, నిజం చెప్తే చంద్రబాబు నాయుడు తల 1000 ముక్కలవుతుందన్న శాప ఉన్నట్టు ఈ రోజు నిజం రాస్తే ఎల్లో మీడియా తలలో 10,000 ముక్కలవుతాయని మునుశాప ఉందేమో అన్న అనుమానం కలుగుతుంది. ఎందుకు ఈ స్థాయిలో అనుమానాలు వస్తున్నాయంటే సాక్షాత్తు భారతదేశ పార్లమెంట్ స్థాయి సంఘ సమావేశంలో జరిగినటువంటి ఒక నిర్ణయాన్ని, చర్చకు వచ్చినటువంటి ఒక అంశాన్ని వక్ర భాష్యం పట్టిస్తున్నారు, తప్పుడు వార్తా కథనాలు రాస్తున్నారు. సాక్షాత్తు భారతదేశ పార్లమెంట్ స్థాయి సంఘమే పీపీపీ మోడల్ కు ఆమోదం తెలిపిందంటూ ఒక తప్పుడు వార్తనే ప్రచురించారు. దీనిపై అసలు వాస్తవాలేంటి, నిజాలు ఏంటంటే ఆ యొక్క స్థాయి సంఘం సమావేశంలో వారు అధికారంగా ప్రకటించినటువంటి పేపర్స్ గాని, యొక్క ఇచ్చినటువంటి వివరాలు గాని చూస్తే పారా నంబర్ 2.29 లో చాలా స్పష్టంగా భారతదేశ పార్లమెంట్ స్థాయి సంఘం చెప్పింది. ఏమని చెప్పింది? భారతదేశంలో వైద్య విద్యలో అసమానతలు ఎదుర్కొంటున్నటువంటి రాష్ట్రాల్లో ఏపీ 1 అని చెప్పింది. వైద్య విద్యకి సగటు పేద మధ్య తరగతి విద్యార్థులు కోట్లలో ఖర్చు చేయాల్సి వస్తుంది. దీనివల్ల విద్యార్థుల మీద ఆర్థిక భారం పడుతుంది. కావాల్సినటువంటి సీట్లు లేవు కాబట్టే మన విద్యార్థులు విదేశాలు వెళ్తున్నారు, వలసలు పోతున్నారు. ఆ యొక్క ఇబ్బందులన్నింటినీ కట్టడి చెయ్యాలి అనంటే రాబోయే రోజుల్లో 75,000 పైచిలకు మెడికల్ సీట్లు భారతదేశ వ్యాప్తంగా రావాలి. అలా రావాలి అంటే ప్రతి రాష్ట్రంలోనూ కూడా కొత్త ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేయాలి. విద్యార్థులకి స్కాలర్షిప్లు ఇవ్వాలి. ఏవైనా పీపీపీ మోడల్లో ఉండేటటువంటి గ్రూప్ లో మెడికల్ కాలేజ్ లో ఉంటే వాటికి కూడా ట్యాక్స్ రాయితీలతో సరిపెట్టచ్చు. అంతకు మించి చేయాల్సిన పని లేదు అని స్పష్టంగా అధికారికంగా కేంద్రం వారి పార్లమెంట్ స్థాయి సంఘ సమావేశంలో చెబితే దాన్ని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు విజనరీ అంటూ చంద్రబాబు నాయుడు గారి పీపీపీ మోడల్ ని ప్రభుత్వం ఆమోదించింది, కేంద్ర ప్రభుత్వం అని చెప్పి ప్రశంసించిందని చెప్పి తప్పుడు వార్తలు రాయటం, ఇంతకన్నా దిగజారుడుతనం ఏమన్నా ఉంటుందా అని నేను అడుగుతున్నా. ఇప్పుడు ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఆలోచించిందో 2025లో ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఆలోచించిందో దాన్ని 5 ఏళ్ల ముందే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించారు. కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారి విజన్ ఏంటో ఈ యొక్క అంశంలోనే అర్థం అవుతుంది. సగటు పేదవాడు, మధ్య తరగతి వాడు వైద్య విద్య కోసం ఇబ్బంది పడకూడదు. తెల్ల కోటు వేసుకోవాలనే కళ సాకారం అవ్వాలంటే కోట్లు పెట్టి కొనాల్సిన అవసరం లేదు. ఆరోగ్యం బతకాలంటే కోట్లు పెట్టి వైద్యం చేయించుకోవాల్సిన అవసరం లేదు. అలా లేకుండా ఉన్నటువంటి ఆరోగ్యవంతమైనటువంటి సమాజాన్ని నిర్మించాలంటే ఖచ్చితంగా వైద్య కళాశాల నిర్మాణంతో మాత్రమే అది సాధ్యం అవుతుంది అన్నటువంటి విషయాన్ని గుర్తించి గమనించినటువంటి నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. దానికి అనుగుణంగానే 2019లో అధికారంలో రాగానే 17 మెడికల్ కాలేజీని ఆంధ్ర రాష్ట్రంలో తీసుకొస్తూ దానిలో చాలా వరకు సుమారు 5 కళాశాలలు ప్రారంభం అయ్యే విధంగా
విధంగా సుమారు మరో 7 కళాశాలలు కూడా నిర్మాణం చాలా వరకు పూర్తి చేసి మరింత ముందుకు వెళ్లాలనే ఆలోచనతో ఆయన ఉంటే ఈ యొక్క దుర్మార్గమైనటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పేదలు ఎవరికి వైద్యం ఉచితంగా అందరం ఇష్టం లేనటువంటి ఒక కార్పొరేట్ సీఎం అయినటువంటి చంద్రబాబు నాయుడు ఈ యొక్క 17 మెడికల్ కళాశాలను కూడా కార్పొరేట్లకు దారాదత్తం చేసేటటువంటి దిక్కుమాలినటువంటి కార్యక్రమం చేస్తే ఆ యొక్క కార్యక్రమం మీద చెంపపెట్టులా 1 కోటి మంది సంతకాలు పెట్టి చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని చీకొట్టినా సరే ఇంకా సిగ్గు లేకుండా ఈ రకమైనటువంటి వక్ర భాష్యాలు వర్ణించడం అనేటువంటిది దుర్మార్గమైనటువంటి చర్య. కేంద్ర ప్రభుత్వం పీపీపీ మోడల్ ఎక్కడా సమర్థించలేదు. పీపీపీ మోడల్ లో ఉండే వాళ్ళకి రాయితీలు ట్యాక్స్ బెనిఫిట్స్ వరకు ఆపితే చాలు, అంతకు మించి అక్కర్లేదు. కొత్త ప్రభుత్వ మెడికల్ కళాశాలను మాత్రమే తీసుకురావాలి. పేద వైద్య విద్యార్థుల కళ సాకారం చేయాలి. తద్వారా ఆరోగ్యవంతమైనటువంటి సమాజాన్ని నిర్మించాలనే కేంద్ర ప్రభుత్వ పార్లమెంట్ స్థాయి సంఘం చెప్పింది తప్ప మరొకటి కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 18 నెలలుగా జరుగుతున్నటువంటి దారుణమైనటువంటి ఆర్థిక విధ్వంసం, అప్పుల పేరుతో జరుగుతున్నటువంటి కుంభకోణాలు, దీని మీద మనం ఈరోజు మాట్లాడుకుంటా ఉన్నాం. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటటువంటి కంటే ముందు చెప్పినటువంటి కళ్ళ బొల్లి కబుర్లు ఏంటవంటే, నేను సంపద సృష్టిస్తా తమ్ముళ్ళు, సంపద సృష్టించి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తా, అప్పులు ఎట్టి పరిస్థితిలో చేయను అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారికి సహజంగానే నిజం మాట్లాడితే ఆయన తల 1000 ముక్కలైద్దని చెప్పి అంతకుముందు చాలా మంది చెప్పినట్టుగా ఆయన ఏ రోజు నిజం మాట్లాడు కాబట్టి ఆయన సంపద సృష్టించడం వదిలేసి కొత్తగా అప్పుల్ని ఎలా సృష్టించాలి, కొత్తగా ఏ విధంగా మనం అప్పుల్ని సృష్టించడానికి అడ్డదారులు తొక్కాలి అనే దాని మీద మాత్రం డబుల్ PhD చేశాడని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన మాట్లాడితే హార్వర్డ్ యూనివర్సిటీ అంటాడు, వాళ్ళ కొడుకేమో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ అంటాడు. ఈయనేమో కొత్తగా అప్పుల్ని ఎలా సృష్టించాలో కొత్త యూనివర్సిటీని పెట్టారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. 18 నెలలుగా మీరు చూస్తే వీళ్ళు చేసినటువంటి అప్పు ఇప్పటి వరకు చూసుకుంటే బడ్జెట్ లోపల అప్పు 1,54,850 కోట్లు, బడ్జెట్ బయట కార్పొరేషన్ల ద్వారా 71,295 కోట్లు, అదేవిధంగా అమరావతి పేరుతో 40,000 కోట్ల అప్పు ఇప్పటి వరకు వాళ్ళు చేసినటువంటి అప్పు. అంటే మొత్తంగా కలిపితే ఈ 3 రకాల అప్పులు కలిపి 2,66,000 కోట్ల రూపాయలు అప్పులు చేశారు. ఇవి కాకుండా ఇప్పుడు తీసుకోబోతున్నటువంటి అప్పులు ఏదైతే బెవరేజ్ కార్పొరేషన్ తో 5,490 కోట్ల అప్పు తీసుకోబోతున్నారు. అదేవిధంగా ఏదైతే అమరావతి పేరుతో మరొక 7,387 కోట్ల అప్పు చేయబోతా ఉన్నారు. సరే, మొత్తంగా మనం ఇప్పుడు చూసుకుంటే ఇవి కూడా కలిపితే 2,79,022 కోట్లు, అంటే 2,80,000 కోట్లు దాదాపుగా 18.5 నెలల కాలంలో వీళ్ళు చేసినటువంటి అప్పు. ఒక రోజుకి ఎంత అంటే 502 కోట్లు అవుతుంది అప్పు. ఒక గంటకి 20,94,00,000 అంటే 21 కోట్లు అప్పు చేస్తా ఉన్నారు. ఏం చేస్తున్నారు అప్పులంటే దానికి అసలు సమాధానమే చెప్పరు. నార్మల్గా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటాం. మనం ఎక్కడన్నా తెచ్చి అప్పులు తెచ్చితే మనం భవిష్యత్తు పెట్టుబడికి దాన్ని ఉపయోగిస్తాం. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడన్నా అప్పులు తీసుకొని వస్తే దాన్ని గ్రామ గ్రామాన సచివాలయం, రైతు భరోసా కేంద్రం, హెల్త్ క్లినిక్, డిజిటల్ లైబ్రరీ, స్కూళ్లు బాగు చేయటం, లేదంటే పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ ల్యాండ్ సెంటర్లు, ఇలా జగన్మోహన్ రెడ్డి గారు డెవలప్మెంట్ యాక్టివిటీస్ కి ఖర్చు పెడితే చంద్రబాబు నాయుడు గారు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఆయన దృష్టిలో భవిష్యత్తును కూడా తాకట్టు పెట్టి ఇప్పుడున్నటువంటి వాళ్ళనే కాకుండా వాళ్ళ తర్వాత వచ్చేటటువంటి భవిష్యత్ తరాలను కూడా తాకట్టు పెట్టి అప్పు చేయటమే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అని ఆయన సరికొత్త అర్థాన్ని ఈ 18 నెలల కాలంలో చెప్పారు. డెబిట్ కార్డు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉంటే రేపు పొద్దున దానికి బిల్లులు కట్టాల్సినటువంటి పరిస్థితి మాత్రం భవిష్యత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలది అయినటువంటి దారుణమైనటువంటి సిచ్యువేషన్ ఆంధ్రప్రదేశ్లో కనపడుతుంది. నార్మల్గా మీ అందరికీ తెలుసు FRBM లిమిట్ అని ఉంటుంది అప్పులకు సంబంధించి. FRBM అంటే ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్. ఇది నార్మల్గా FRBM అంటే దేశవ్యాప్తంగా ఎక్కడైనా ఇదే వస్తుంది. కానీ ఇక్కడ తెలుగుదేశం దృష్టిలో, వాళ్ళ ప్రభుత్వం దృష్టిలో FRBM అంటే ఫ్రీ రన్ బారోయింగ్ మోడల్. ఈ మోడల్తో రాష్ట్రాన్ని 18 నెలల కాలంలో సర్వనాశనం చేసేశాడు. చేసేసి అప్పులకు సంబంధించి అంత దారుణంగా వీళ్ళు అప్పులను తీసుకొని వస్తున్నారంటే మొన్నటికి మొన్న మినరల్ కార్పొరేషన్ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మైన్స్ అన్నింటినీ తాకట్టు పెట్టారు. ఆ మైన్స్ విలువ 1,91,000 కోట్లు. 1,91,000 కోట్ల విలువైనటువంటి మైన్స్ ని తాకట్టు పెట్టి 9,000 కోట్ల రూపాయలు అప్పు చేయటమే కాకుండా కమిషన్ గా ఏదైతే ఆ బాండ్లకు సంబంధించి కమిషన్ చెల్లించిందే 150 కోట్లు. ఇది కూడా
ఎంత దారుణం అంటే మన రాష్ట్రానికి సంబంధించినటువంటి మెయిన్ అకౌంట్ నుంచి డైరెక్ట్ గా మనం గాన అప్పులకు సంబంధించిన వడ్డీ కానీ కట్టకపోతే టైంకి మన డైరెక్ట్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అకౌంట్ నుంచి డైరెక్ట్ గా వాళ్ళు డిడక్ట్ చేసుకునే విధంగా ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పారు. ఇంతకంటే ఆర్థిక విధ్వంసం ఇంకోటి ఉంటుందా? అప్పుడు మరి కమిషన్ డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి అంటే కమిషన్ లో కూడా కమిషన్లు కొట్టేస్తున్నావు చంద్రబాబు నాయుడు గారు మీరు. రెండో అంశం, ఇప్పుడు బేవరేజ్ కార్పొరేషన్ కి సంబంధించిన దాంట్లో 5,490 కోట్లకు సంబంధించినటువంటి బేవరేజ్ కార్పొరేషన్ అప్పులకు సంబంధించిన దాంట్లో కూడా ఏదైతే ఇప్పుడు కమిషన్ గా 1.5% కమిషన్ 5,490 కోట్లకి అంటే దాదాపు 82.5 కోట్లు కమిషన్ రూపంలో చెల్లిస్తున్నారు. మరి 82.5 కోట్లు కమిషన్ రూపంలో మళ్ళీ ఎవరికి తిరిగి వస్తున్నాయి? సో ఇంతకంటే ఆర్థిక విధ్వంసం ఎక్కడన్నా జరిగిద్దా? చూసినట్లయితే నాడు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే సెల్ఫ్ ఫైనాన్స్ మీద సీట్లు ఇస్తా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇది అన్యాయం, అక్రమం, మేము అధికారంలోకి వస్తే ఈ సెల్ఫ్ ఫైనాన్స్ సిస్టమ్ 100 రోజుల్లో తీసేస్తాం, అన్ని కూడా కైమేర కోటాలోకి పెట్టేస్తామని ప్రజలు బలిపెట్టారు. వాళ్ళు వచ్చారు, దాన్ని పక్కన పెట్టేశారు, దాని మీద చర్య తీసుకోలేదు. 100 రోజులని ప్రామిస్ చేసినటువంటి వాళ్ళు అది తీసుకోకపోతే తీసుకోకపోయారు. సెల్ఫ్ ఫైనాన్స్ సిస్టంతో ఇచ్చేటటువంటి సీట్లను పక్కన పెట్టేసి గవర్నమెంట్ పరం చేస్తామని చెప్పిన వాగ్దానాన్ని నెరవేర్చుకోలేకపోతే పోయారు. మెడికల్ కాలేజీలు మొత్తాన్ని అమ్మేసేటటువంటి కార్యక్రమం చేసేటటువంటి విధానానికి వాళ్ళ ప్రభుత్వం దిగజారిపోయిందని చెప్తా ఉన్నా. అదేమంటే ఇది పీపీపీ విధానం, ఇది ప్రైవేటు కళాశాలకు ఇవ్వటం కాదు, ప్రైవేటు వాళ్ళకి అప్పచెప్పటం కాదు, పీపీపీ విధానం గవర్నమెంట్ ఆధీనంలోనే ఉంటుంది అని చెప్పారు. దేనికి ఉంటుంది గవర్నమెంట్ ఆధీనంలో? నాకు అర్థం కాలేదు. చాలా చిత్రమైన విషయం ఏంటి తెలుసా? 2 సంవత్సరాల పాటు అంట ప్రైవేటు వాడికి ఇచ్చేసినా కూడా, ఎవడన్నా నాబోటి వాడు కొనుక్కున్నా కూడా అక్కడ 550 బెడ్స్ ఆసుపత్రిలో మొత్తం సిబ్బంది జీతాలు నెలకి 5 కోట్లు ఉంటాయి. 5 కోట్లు నెలకి ప్రభుత్వమే కట్టిద్దంట. ఈ రకంగా 5 కోట్ల నుంచి 6 కోట్లు ఇది ప్రభుత్వమే కడుతుందంట 2 సంవత్సరాల దాకా. అంటే సంవత్సరానికి సుమారుగా 60 కోట్ల నుంచి 70 కోట్లు ప్రభుత్వం ఇస్తుందంట. అంటే 2 సంవత్సరాలు ఎంత? సుమారుగా 140 కోట్ల రూపాయలు మళ్ళా వారికి వెచ్చిస్తా ఉంటారు. అంటే ఇది ఒక బొనంజా ఇచ్చేటటువంటి కార్యక్రమం. ఎవరైనా ప్రైవేట్ కళాశాలలో కొనుక్కున్న వాడికి 2 సంవత్సరాల పాటు 140 కోట్ల రూపాయలు ఇది ఈ 4టికి కూడా ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. ఇది పెద్ద స్కామ్ కదా అని అడుగుతా ఉన్నా. ఆ విధంగా స్కామ్ చేసుకుని దానిలో కిక్ బ్యాక్స్ తీసుకొని దాని నుంచి లబ్ధి పొందాలనేటువంటి ఉద్దేశం. ఇదంతా దేనికి చేస్తున్నారు? పేదవాడి వైద్యాన్ని తాకట్టు పెట్టి పేదవాడికి ఉచితంగా వైద్యం అందుకోకుండా ఉండే విధంగా చేస్తున్నారు. పేద విద్యార్థులు చదువుకోవడానికి కూడా ఇవాళ దుర్మార్గమైన పరిస్థితికి నెట్టబడేటటువంటి కార్యక్రమం ఇవాళ పీపీపీ విధానం అని చెప్పి చేసేటటువంటి పద్ధతుల్లో చేస్తూ ఉన్నారు. అదే అంతేకాకుండా 50 ఎకరాలు ఉంటుంది మెడికల్ కళాశాలకి. ఇవాళ మనం ప్రారంభిస్తున్న వాటికి సంవత్సరానికి 100 రూపాయలు లీజ్ అంట. ఏమిటి అన్యాయం నాకు అర్థం కాల. ప్రైవేట్కి దోచిపెట్టేటటువంటి కార్యక్రమం. అది కూడా 33 సంవత్సరాలు లీజ్ అంట. ఆ తర్వాత కూడా పొడిగించుకోవచ్చు అంట. ఈ పార్లమెంటరీ స్థాయి సంఘం ఒక రికమెండ్ చేసింది, పీపీపీ విధానంతో ఎవరైనా మెడికల్ కళాశాల పెడితే వారికి పన్ను రాయితీ ఇవ్వండి అని చెప్పారు తప్ప ఏకంగా ఉన్న కళాశాలను అమ్మేసేయమని మాత్రం చెప్పలేదు. ప్రభుత్వ కళాశాలలు మరిన్నిగా రావాలి, మరిన్ని సీట్లు పెరగాలి, వైద్య అవసరాలను తీర్చడం కోసం మరిన్ని డాక్టర్స్ మన రాష్ట్రంలో మన దేశంలో ఉద్భవించాలి అనేటువంటి కార్యక్రమాన్ని చేస్తే ఇది కేవలం స్థాయి సంఘం ఆటోమేటిక్ గా వీళ్ళందరినీ కూడా బలపరిచింది. చంద్రబాబు నాయుడు గారి పీపీపీ విధానం అద్భుతంగా ఉంది, బ్రహ్మాండంగా ఉంది, దాన్ని బలపరిచింది అని తప్పుడు ప్రచారం చేసే కార్యక్రమాలకి దిగజారిపోతున్నారు. నేను ఒకటే మనవి చేస్తున్నా, ధారాదత్తం చేయాలనేటువంటి నిర్ణయాన్ని పునరాలోచించుకోకపోయినట్లయితే మీకు తగిన శాస్తి చెప్పే విధంగా ప్రజలు సిద్ధమవుతున్నారనే విషయాన్ని దయచేసి గమనించాలని, అలా చేయకపోతే మీకు చాలా ప్రమాదం అని కూడా ఈ సందర్భంగా నేను హెచ్చరించదలుచుకున్నాను. మేము 5 సంవత్సరాలు కలిపి దాదాపు 3,20,000 కోట్ల రూపాయలు చేశాం. దాన్ని ఒకసారి 10 లక్షల కోట్లు అన్నారు, 15 లక్షల కోట్లు అన్నారు, ఇష్టం వచ్చినట్టుగా ఎన్నికల్లో ప్రచారం చేశారు. తీరా వారు అధికారంలోకి వచ్చిన తర్వాత అఫీషియల్ గా రికార్డు అడిగితే 3,20,000, 3,10,000 చెప్పారు. 2,70,000 కోట్ల రూపాయలు డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ చేశాం ప్రభుత్వంలో ఉండగా. ఇది 3 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేస్తే 2,70,000 కోట్ల రూపాయలు ప్రజలకు పంచాం.
ఈయన 2,66,000 కోట్ల రూపాయలు అప్పు చేశాడు, సంవత్సరంన్నర అయింది. డబ్బు ఏమైపోయిందనంటే ప్రజల దగ్గర లేదు, ప్రభుత్వం దగ్గర లేదు. అయితే అసెట్ రూపంలో ఉండాలి, లేదా వెల్ఫేర్ ద్వారా ప్రజల దగ్గరనే ఉండాలి. ఇటు అసెట్స్లోని లేదు, వెల్ఫేర్ ద్వారా ప్రజల్లోని లేదు. డబ్బు ఏమైపోయినట్టు తండ్రి కొడుకుల జేబుల్లోకి వెళ్ళిపోయింది. మరి లూలుకి ఇలాగా, సత్వాకి ఇలాగా మీరు భూములు పంచుకుంటూ, కావాల్సినటువంటి రిలాక్సేషన్స్ ఇస్తూ, ఇంట్రెస్ట్ వేవర్లు ఇచ్చుకుంటూ, తక్కువ ధరలకు భూములు ఇచ్చుకుంటూ, రూపాయికి 10 రూపాయికి భూములు పనిచేసుకుంటూ, ఇది ఎవరబ్బ జాగీర్ ఇది? అమరావతిలోనేమో రియల్ ఎస్టేట్, ఇక్కడేమో పప్పు బెల్లాలకి భూములు పంపకాలు. తీవ్రంగా దీని మీద డెఫినెట్గా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా గడిచినటువంటి 24 గంటలుగా దీని మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. ఆ సత్వా డెవలపర్స్ అనేటువంటిది వాడు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుడు. ఇతర రాష్ట్రాల్లో రియల్ ఎస్టేట్ చేస్తూ, భూములు కొంటూ రియల్ ఎస్టేట్ చేసుకునేటువంటి వ్యాపారస్తుల్ని తీసుకుని వచ్చి మీరు ఇన్ని అవకాశాలు ఇస్తున్నారే, ఏంటి దీని వెనకాతలు ఉన్నటువంటి లాలుచి? ఇందులో మీ తండ్రి కొడుకులు ఎంత అందుకున్నారు? లేదా ఇందులోనే మీరు పార్ట్నర్స్గా ఉన్నారా? మీ తాలూకా పాత్ర ఏంటో అనేటువంటిది డెఫినెట్గా రాను మీరు చేసేటువంటి ఈ అక్రమాలు, అన్యాయాలతో డెఫినెట్గా బయటపడతాయి. ఈరోజు మెడికల్ కాలేజీలు అంతా కలిపి 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే 10 మెడికల్ కాలేజీలు పూర్తి అయిపోయి ప్రజలందరికీ ఉపయోగపడేది కదా. 2,66,000 కోట్ల రూపాయలు చేసిన ఒక 5,000 కోట్ల రూపాయలు దీనికి ఖర్చు పెట్టి ఉండాల్సింది కదా. అది నాడు నేడు స్కూల్స్ బాగా చేయలేదు, ప్రభుత్వ పాఠశాలను అలాగే వదిలేశారు, ప్రభుత్వ హాస్పిటల్ని వదిలేశారు, ప్రభుత్వ వైద్య కళాశాలను వదిలేశారు, రైతులు రోడ్ల మీద పడిపోయారు. గిట్టుబాటు ధరలు లేనటువంటి రైతులు, ధాన్యం కొనుగోలు చేయనటువంటి ప్రభుత్వం, ఈరోజు రైతులంతా కూడా రోడ్డున పడిపోయినటువంటి పరిస్థితులు. రోడ్లు బాగాలేవు. ఏం చేస్తున్నట్టు సంవత్సరంన్నరగా? భూములు పంచుకొని తిరుగుతున్నారు, వాటాలు వేసుకొని తిరుగుతున్నారు. ఇది నీకు, ఇది నీకు, ఇది నాకు. ఇది చంద్రబాబు నాయుడు గారు, లోకేష్, మిగిలినటువంటి వారి మిత్ర బృందం ఏం చేసిందనంటే ఇది నీకు, ఇది నీకు, ఇది నాకు. ఈ పంపకాలు జరిగాయి 18 మాసాలుగా. కేవలం 50 లక్షలు క్యాపిటల్ ఉన్నటువంటి సంస్థకి 50 ఎకరాలు ఇచ్చారు. ఆ ఉర్సా అనేటువంటి సంస్థే లేదు. అది ఫిబ్రవరిలో పెడితే ఏప్రిల్లో సంస్థకి 57 ఎకరాలు ఇచ్చారు. సో ఇటువంటి సంస్థలన్నింటినీ కూడా ఏ రకంగా అంటే లీగల్గా ఫైట్ చేయాల్సిన లీగల్గా ఫైట్ చేస్తాం. రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు తీసుకుంటాం. సో ఏది ప్రజలకి మంచో, ప్రభుత్వం తాలూకా సంపదకి ఏది నష్టం కలిగించకుండా ఉంటుందో ఆ నిర్ణయాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందో ఆ రకంగానే ఫైట్ చేస్తాం అనేటువంటి విషయాన్ని కూడా చాలా క్లియర్గా, కేటగారికల్గా మా పార్టీ కానీ మేము కానీ అందరం కూడా చాలా క్లియర్గా ఉన్నాం అనేటువంటి విషయాన్ని కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్రంలో 26 జిల్లా కేంద్రాల్లో కూడా గడిచినటువంటి 2 మాసాలుగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి కోడి సంతకాల సేకరణ, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ చేసినటువంటి కార్యక్రమాన్ని ముగించుకుని ఆ సంతకాలు చేసినటువంటి ప్రతులన్నింటినీ కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ప్రదర్శనలు నిర్వహించి పార్టీ కేంద్ర కార్యాలయానికి రేపటికల్లా చేరేటువంటి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. రేపు 18వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో రాష్ట్ర గవర్నర్ గారిని కలిసి చేసినటువంటి సంతకాలన్నీ కూడా, ప్రజలు చేసినటువంటి సంతకాల ప్రతులన్నింటినీ కూడా గవర్నర్ గారికి సమర్పించి రాష్ట్ర వ్యాప్తంగా ఈ మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ ఎంతమంది వ్యతిరేకిస్తూ ఉన్నారు, ఈ నిర్ణయం తప్పు అని చెప్పి ఎంతమంది నినదిస్తూ ఉన్నారు, రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ఈ కార్యక్రమం విజయవంతంగా నడిచింది. రేపు 18వ తారీఖున గవర్నర్ గారిని కలిసేటువంటి కార్యక్రమం కూడా జరగబోతా ఉంది. 2,66,000 కోట్ల రూపాయలు అప్పులు, ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కేసులు, తండ్రి కొడుకుల తాలూకా పబ్లిసిటీ మార్కెటింగ్ మీద గడిచినటువంటి 18 మాసాలు కూడా ఈ ప్రభుత్వం నడుస్తూ ఉంది.
అయిపోతే